హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వసు బొటిక్ స్టైల్ బై స్టిచింగ్. నేను మీ వసంత. ఈరోజు వీడియోలో అయితే లైనింగ్స్ని ఎలా తడపాలి, ఎలా ఆరబెట్టాలి, ఎలా ఐరన్ చేయాలనేది అయితే నా స్టైల్లో అయితే నేను చూపించడం జరుగుతుందండి. ఈ వీడియోలో అయితే చూసిన విధంగా నానబెట్టుకునేసి ఇలా అయితే ఆరబెట్టుకోవాలండి. ఎడ్జెస్ రెండు ఈక్వల్గా వచ్చేలాగైతే ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న లైనింగ్ని అయితే ఈ విధంగా అయితే సైడ్ సైడ్ ముందుగా అయితే లాగాలండి. తర్వాత ఎడ్జెస్ లాగాల్సి ఉంటుందండి. సేమ్ నేను ఈ వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ మీరు చేయాల్సి ఉంటుందండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ లైనింగ్స్ ఉన్నప్పుడైతే ఇలా చేసి పెట్టుకుంటే కటింగ్స్ అనేది మనకి ఈజీగా అయిపోతుంది. స్టిచ్చింగ్ కూడా ఈజీగా అయిపోయిద్దండి. ఇలా ఎక్కువ లైనింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలండి. 1-2 లైనింగ్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలా చేయనవసరం లేదు. లేదంటే ఒకరు కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అనేది ఇది ఒక ప్రాసెస్ అండి. ఈ విధంగా కూడా లైనింగ్‌ని ఇలా లాగొచ్చు అని మాత్రమే మీకు చూపించడం కోసం అయితే నేను చూపించడం జరుగుతుందండి. ఈ ప్రాసెస్‌లో చూసారు కదండీ! ఎక్కడ అయితే కార్నర్స్ అయితే రాలేదండి. ఈక్వల్‌గా రావడం జరిగింది. ఇది కూడా చేసేటప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇచ్చి లాగొద్దండి. లైనింగ్ జాగేంత వరకు మాత్రమే ఇలా లాగాల్సింది ఉంటది. ఎక్కువ లాగితే లైనింగ్ చినిగిపోయే అవకాశం కూడా ఉంటదండి. అదేవిధంగా సెకండ్ ప్రాసెస్ అండి. ఆ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఈ విధంగా అయితే ఒక్కరు పర్సన్ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా అయితే లైనింగ్స్‌ని స్లోగా అయితే లాగాల్సి ఉంటదండి. ఈ లైనింగ్స్ అనేటివి ప్యూర్ కాటన్ లైనింగ్స్ మాత్రమే ఈ ప్రాసెస్ ఉంటదండి. వేరే మిక్స్డ్ కాటన్స్‌కి అయితే ఇలాంటి ప్రాసెస్ అవసరం లేదు. ఎందుకంటే అవి మనం వాటర్‌లో తీసినా, తీయకపోయినా అవైతే ఎక్కువ జాగే అవకాశం ఉండదండి. ప్యూర్ కాటన్స్‌కి మాత్రమే ఈ విధంగా చేయాల్సి ఉంటదండి. కాబట్టి ఇది సెకండ్ వైపు అండి. ఇది సెకండ్ వైపు కూడా స్లోగానే ఇలా మనం స్లోగా లాగాల్సి ఉంటదండి. ఈ ప్రాసెస్ అయితే షాప్‌లో చాలా వరకి నేను ఒక్కదాన్నే చేసుకుంటానండి. వేరే ఎవరి సపోర్ట్ తీసుకోనండి. ఈ ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఇలా చేసి ఐరన్ ఇచ్చి కస్టమర్‌లకి స్టిచ్చింగ్ ఇస్తే వాళ్ళు ఎక్కడికి ఎళ్ళరండి. ఎక్కడున్నా మన దగ్గరికే వస్తారండి. కాబట్టి టైలర్స్ అందరికీ యూజ్ అవ్వాలనేసి ఈ వీడియో అయితే నేను చేయడం జరుగుతుందండి. ఈ వీడియో అనేది మీకు కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపించినా గానీ స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ప్రాసెస్ మొత్తం మీకు తెలియాలనే ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే నేను షేర్ చేయడం జరుగుతుందండి. అలా సింగిల్‌గా పర్సన్ లాగినా కూడా ఆ లైనింగ్స్‌ని అయితే మనం ఎలా ఐరన్ చేయాలి, నేనైతే షాప్‌లో ఎలా ఐరన్ చేస్తాననేదైతే కూడా చూపించడం జరుగుతుందండి. ఎందుకు చూపిస్తున్నానంటే చాలామందికి ఈ ప్రాసెస్ కూడా తెలియకపోవచ్చండి. కాబట్టి ఈ లైనింగ్‌కైతే నేను ఐరన్ చేస్తలేనండి. ఎందుకంటే ఐరన్ బాక్స్ లేకుండా కాటన్ లైనింగ్స్ తెచ్చుకున్న వాళ్ళు ఎలా తడపాలి, ఎలా ఆరబెట్టాలి, ఐరన్ లేకపోయినా ఎడ్జెస్ అన్నీ సేమ్ అనుకునేసి వాళ్ళైతే కటింగ్ అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా చేసినా కానీ ఫినిషింగ్ చాలా బాగొస్తదండి. ఇది తెలియని వాళ్ళ కోసమే చూపించడం కోసం అయితే ఇదైతే షేర్ చేస్తున్నా అండి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.